ప్రపంచంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంటాయి. వాటి గురించి కొంతమందికి తెలిసినా బయటకు చెప్పరు. కానీ ఏదో ఒక రోజు అవి తెరపైకి వస్తాయి. అప్పుడు వాటిపై పెద్ద చర్చే జరుగుతుంది. అలాంటి ఒక విషయాన్ని ఒక సాధారణ వ్యక్తి బయటపెట్టాడు. అతని పేరు కార్ల్ అలెన్. 1955లో అతను మోరిస్ జెస్సప్ అనే రచయితకు లేఖలు రాశాడు. అయితే తన పేరుతో కాకుండా కార్లోస్ మిగ్యూల్ అల్లెండే అనే డూప్లికేట్ పేరుతో ఈ లేఖలు రాశాడు. లేఖలు అందుకున్న రచయిత మామూలు రచయిత కాదు. ఆయన అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యూఎఫ్ఓలపై పరిశోధనలు చేసే రచయిత. అలాంటి రైటర్కి కార్ల్ అలెన్ పంపిన లేఖల్లో ఏం రాశాడో తెలుసా? 1943 అక్టోబర్ 28న ఫిలడెల్ఫియా నావెల్ షిప్ యార్డ్లో యుఎస్ఎస్ ఎల్డ్రిచ్ అనే ఓడను మాయం చేయడానికి అమెరికా నౌకాదళం ఒక రహస్య ప్రయోగం చేసిందని ఆరోపించాడు. ఇది ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ పేరుతో వరల్డ్ ఫేమస్ మిస్టరీ అయ్యింది. ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనేది ఒక వివాదాస్పదమైన రహస్యమైన సంఘటన. దీని గురించి చాలామంది ఆసక్తిగా చర్చిస్తారు. ఇందులో 1943లో అమెరికా నౌకాదళం యుఎస్ఎస్ ఎల్డ్రిచ్ అనే నౌకాదళ ఓడను మాయం చేసి టెలిపోర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కార్ల్ అలెన్ లేఖల ప్రకారం యుఎస్ఎస్ ఎల్డ్రిచ్ ఓడ రాడార్కు కనిపించకుండా చేయడానికి ఒక రహస్య టెక్నాలజీని ఉపయోగించారు. ఇందుకోసం ఒక ప్రయోగం జరిగింది. అందులో ఆ ఓడ గ్రీన్ కలర్ మంచులో మాయమైంది. ఫిలడెల్ఫియా నుంచి వర్జీనియాలోని నార్ఫోక్కి కొన్ని నిమిషాల్లో టెలిపోర్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఫిలడెల్ఫియాకి తిరిగి వచ్చింది. ఈ ప్రయోగంలో ఓడలోని సిబ్బందికి తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురయ్యాయి. కొందరు విచిత్రంగా ఫ్రీజ్ అయ్యారు, మరికొందరు ఓడ పాటులలో కలిసిపోయారు, కొందరు మిస్సింగ్ అయ్యారు, మరికొందరు మానసిక సమస్యలతో బాధపడ్డారు. ఫిలడెల్ఫియా షిప్ యార్డ్ నుంచి వర్జీనియాలోని నార్ఫోక్కి దూరం 435 కిలోమీటర్లు. జనరల్గా ఒక నౌక సముద్రంలో ఇంత దూరం ప్రయాణించాలంటే సుమారుగా 21 గంటలు పడుతుంది. సముద్ర మార్గం తక్కువగా ఉందని అనుకుంటే ఓ 15 గంటలు పడుతుంది. కానీ ఈ ప్రయోగంలో ఆరోపణల ప్రకారం నౌక నిమిషాల్లోనే మాయమై నార్ఫోక్కి వెళ్ళిపోయింది. అలాగే అక్కడి నుంచి ఫిలడెల్ఫియాకి కూడా నిమిషాల్లోనే వచ్చేసింది. ఇది ఎలా సాధ్యం? అసలు ఈ టెలిపోర్ట్ అనేది ఏంటి? టెలిపోర్ట్ లేదా టెలిపోర్టేషన్ అంటే ఒక వ్యక్తిని లేదా వస్తువును ఒక చోట మాయం చేసి మరో చోట దాన్ని తిరిగి వచ్చేలా చేయటం. అంటే మన పాత సినిమాల్లో నారద మహర్షి ఒక లోకంలో మాయమై మరో లోకంలో క్షణాల్లో ప్రత్యక్షం అవుతారు కదా. అది సినిమా కాబట్టి లాజిక్ లేకుండా ఏమైనా చేస్తారు. కానీ రియల్ లైఫ్లో ఇది సాధ్యమా అనేది సైన్స్లోని అతి పెద్ద ప్రశ్నల్లో ఒకటి. సపోజ్ ఒక బంతిని విశాఖలో మాయం చేసి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యేలా చేయాలంటే ముందు విశాఖలో ఆ బంతిలోని బిలియన్ల కొద్ది అణువులన్నింటినీ స్కాన్ చేసి ఎనర్జీ రూపంలో లేదా డిజిటల్ డేటాగా మార్చి హైదరాబాద్కు పంపాలి. అక్కడ తిరిగి అణువులుగా మార్చాలి. అప్పుడు ఆ బంతి క్షణాల్లో టెలిపోర్టేషన్ అయినట్లు లెక్క. అయితే అణువుల్ని అలా మార్చడం, పంపడం, తిరిగి నిర్మించడం చాలా కష్టం. ఇక్కడ మరో పెద్ద సమస్య ఉంది. బంతి కాకుండా మనిషిని టెలిపోర్ట్ చేయాలంటే విశాఖలో అణువుల్ని స్కాన్ చేయగానే ఆ మనిషి ఎనర్జీ రూపంలోకి మారిపోతారు. అంటే ప్రాణం పోయినట్లే. తిరిగి హైదరాబాద్లో అవే అణువుల్ని అదే మనిషి రూపంలోకి తేవడం చాలా కష్టం. అలా అణువుల్ని తెచ్చినా ప్రాణం తేవగలమా? ఒకవేళ ప్రాణం కూడా వచ్చిందని అనుకుందాం. అప్పుడు కూడా ఒక సమస్య ఉంది. ఆ వ్యక్తి మైండ్ ఇదివరకట్లాగానే పనిచేస్తుందా? విశాఖలో లాగానే హైదరాబాద్లోనూ ఆలోచిస్తారా? మెమరీ పవర్, జ్ఞాపకాలు అన్నీ అలాగే ఉంటాయా? ఇలా టెలిపోర్ట్ కాన్సెప్ట్ చుట్టూ చాలా సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. అందుకే ఇది ఆచరణలో లేదు. కానీ ఇలాంటి ప్రయోగాన్ని 1943లోనే అమెరికా నౌకాదళం చేపట్టిందనే ఆరోపణలు 1955లో తీవ్ర కలకలం రేపాయి. అమెరికా నేవీ నిజంగానే ఈ ప్రయోగం చేసింది అనుకుందాం. అప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు చేశారు అని.
అప్పటి ఆరోపణల ప్రకారం అమెరికా ప్రాజెక్ట్ రెయిన్బో అనే కోడ్ నేమ్తో ఈ ప్రయోగం చేసింది. యుద్ధాల సమయంలో శత్రు దేశాలపై పైచేయి సాధించాలంటే శత్రువుల దగ్గర లేని టెక్నాలజీ తమ దగ్గర ఉండాలి అని అమెరికా భావించింది అని కొందరు చెబుతారు. సాధారణంగా ఏ ఓడ సముద్రంలో వెళ్తున్నా ప్రపంచ దేశాల్లో ఉన్న రాడార్లు దాన్ని ఇట్టే గుర్తుపడతాయి. ఎందుకంటే రాడార్ నుంచి వెళ్లే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ఓడను తాకి తిరిగి రాడార్ని చేరతాయి. ఇందుకోసం 2 సెకండ్ల కంటే తక్కువ టైం పడుతుంది. అందువల్ల యుద్ధ సమయంలో అమెరికా శత్రు దేశానికి అమెరికా ఓడ ఒకటి సముద్రంలో వస్తోందని తెలిసిపోతుంది. అదే టెలిపోర్ట్ అయితే నౌక ఒక్కసారిగా ప్రత్యక్షమై శత్రు దేశాన్ని సర్వనాశనం చేయగలదు. అంతేకాదు నౌకను సముద్రంలోనే ప్రత్యక్షం చేయాల్సిన అవసరం లేదు. నేలపై, రోడ్డుపై, అడవిలో ఎక్కడైనా ప్రత్యక్షం చేయవచ్చు. అసలు అంతటి టెక్నాలజీ ఉంటే నౌకతోనే పనేముంది? యుద్ధ ట్యాంకులు, క్షిపణుల్ని డైరెక్ట్గా టార్గెట్ దగ్గర ప్రత్యక్షం చేసి క్షణాల్లో టార్గెట్ని ఛేదించి యుద్ధంలో అనూహ్య విజయం సాధించవచ్చు. అందుకే అమెరికా నేవీ ఈ ప్రయోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి, కానీ వీటికి ఆధారాలు మాత్రం లేవు. కార్ల్ అలెన్ తను రాసిన లేఖలలో మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఓడ మాయం అవ్వడం అనే ప్రయోగానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన యూనిఫైడ్ ఫీల్డ్ థియరీకి సంబంధం ఉంది అని చెప్పాడు. ఆ థియరీ ఆధారంగానే ఈ ప్రయోగం జరిగింది అన్నాడు. నిజానికి యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అనేది కంప్లీట్ థియరీ కాదు. ఐన్స్టీన్ దాన్ని పూర్తి చేయలేదు. అలాంటప్పుడు ఆ థియరీ ఆధారంగా ఈ ప్రయోగం ఎలా జరుగుతుంది అనేది మరో ప్రశ్న. అసలేంటి యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అంటే? ఫిజిక్స్లో వేర్వేరు శక్తులను ఏకం చేయాలి అని ఐన్స్టీన్ కలలు కన్నారు. ఆయన సాపేక్షత సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుక్కున్న తర్వాత గురుత్వాకర్షణ, విద్యుత్ అయస్కాంత శక్తి అంటే గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజంని ఒకే మ్యాథమెటికల్ ఫ్రేమ్వర్క్లోకి తేవాలి అని అనుకున్నారు. మరోలా చెప్పాలంటే ఈ విశ్వంలోని అన్ని శక్తులు అంటే బలమైన, బలహీన న్యూక్లియర్ శక్తులను కూడా కలిపి ఒకే ఫార్ములాతో వివరించేలా ఒక సిద్ధాంతాన్ని రూపొందించాలి అని ఐన్స్టీన్ అనుకున్నారు. అదే ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ. అయితే ఈ థియరీ ఆయన పూర్తి చేయలేకపోయారు. అతిగా ఆలోచించి విపరీతమైన ఫార్ములాలు వేసుకుంటూ పోవడంతో ఈ థియరీ ఆయన కాలంలో పూర్తి కాలేదు. కానీ ఈ థియరీ ఆధారంగానే ఓడ మాయం ప్రయోగం జరిగింది అని కార్ల్ అలెన్ చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. ఐన్స్టీన్ 1943-44లో అమెరికా నేవీలోని బ్యూరో ఆఫ్ ఆర్డినెన్స్కు పార్ట్ టైం కన్సల్టెంట్గా పనిచేశారు. సరిగ్గా అదే సంవత్సరంలో నేవీ ద్వారా ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ జరిగిందనేది కార్ల్ అలెన్ ఆరోపణ. నిజమేంటంటే ఐన్స్టీన్ పని పూర్తిగా వేరు. ఆయన అక్కడ పనిచేసిన టైంలో పేలుడు పదార్థాలు, పేలుళ్ళు అనే అంశంపై థియరిటికల్ రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్కి టెలిపోర్టేషన్కి ఏ సంబంధము లేదు. ఈ ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అంశం ప్రపంచ మిస్టరీగా మారింది. ఇది ఖచ్చితంగా జరిగింది అనేందుకు ఒక్క ఆధారము లేదు. కానీ దీనిపై చర్చ మాత్రం కొన్నేళ్ల పాటు జరిగింది. అసలు ఓడలో మనుషులు ఉండగా ఓడను ఎలా మాయం చేస్తారనేది తెరపైకి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే ఒక కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు దాన్ని డైరెక్ట్గా మనుషులకు ఇవ్వరు. ముందుగా ఎలుకలు, కోతులు వంటి వాటిపై ప్రయోగాలు చేస్తారు. ఆ తర్వాతే మనుషులకు ఇస్తారు. ఇదే విధంగా ఓడను మాయం చేయాలనుకుంటే దానికంటే ముందు ఇతర ఏవైనా చిన్న వస్తువులను టెలిపోర్ట్ చేయవచ్చు. అలాగే మనుషులు కాకుండా ఎలుకలు, కోతులు వంటి వాటిని టెలిపోర్ట్ చేయవచ్చు. అవి సక్సెస్ అయితే అప్పుడు మనుషులపై ప్రయోగం చేస్తారనుకోవచ్చు. కానీ ఫిలడెల్ఫియా ప్రయోగానికి ముందు చిన్న చిన్న ప్రయోగాలు జరిగినట్లుగా ఆధారాలు లేవు. మరి అలాంటప్పుడు అమెరికా నేవీ డైరెక్ట్గా ఓడలో మనుషులు ఉండగా ఈ ప్రయోగం చేయడానికి సిద్ధపడిందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. నిజంగానే ఇది జరిగి ఉంటే మాయమైన ఓడ గోడల్లో కలిసిపోయిన తమ వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎందుకు ఆందోళనలు చేయలేదు అనేది మరో ప్రశ్న. అందుకే అమెరికా నేవీతో పాటు చరిత్రకారులు కూడా ఇదో కల్పిత కథ అంటున్నారు. అంతేకాదు యుఎస్ఎస్ ఎల్డ్రిచ్ డెక్లాగ్,
వార్ డైరీ ప్రకారం 1943 అక్టోబర్లో ఆ ఓడ అసలు ఫిలడెల్ఫియాలోనే లేదు. అది న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ సౌండ్ అలాగే బెర్ముడాలో ఉంది. నౌకాదళ ఆర్కైవ్లలో ఈ ప్రయోగానికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేవు. పైగా కార్ల్ అలెన్ తన ఆరోపణలకు సంబంధించి ఏ ఆధారాలు చూపించలేదు. మరి నిప్పు లేనిదే పొగ రాదు కదా. కార్ల్ అలెన్ ఇలా ఎందుకు చెప్పాడు? దీనికి ఒక కారణం కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిలడెల్ఫియా నావల్ షిప్ యార్డ్లో డీగాసింగ్ అనే టెక్నిక్ని ఉపయోగించారు. ఇందులో భాగంగా ఓడల చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లను సృష్టించారు. తద్వారా ఆ ఓడలను మ్యాగ్నెటిక్ టార్పిడోల నుంచి రక్షించేవారు. దీన్నే కార్ల్ అలెన్ తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. మరి ఆకుపచ్చ మంచు సంగతి ఏంటి అంటే అది సెయింట్ ఎల్మోస్ ఫైర్ అనే వాతావరణ అంశం లేదా ఎలక్ట్రిక్ స్టార్మ్ వల్ల కావచ్చు అనే అంచనా ఉంది. అది అలా ఉంచితే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అంశంపై 1984లో ఓ సినిమా వచ్చింది. దాని పేరు ది ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. దీని డైరెక్టర్ స్టీవర్ట్ రాఫిల్. ఇందులో ఇద్దరు నావికులు 1943 నుంచి 1984కి టైం ట్రావెల్ చేస్తారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. 1993లో ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ 2 పేరుతో సీక్వెల్ వచ్చింది. అది యావరేజ్గా హిట్ అయింది. ఇలా ఫిలడెల్ఫియా ప్రయోగం జరిగిందో లేదో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ దీని చుట్టూ చాలా కథలు అల్లుకున్నాయి. ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. దీనిపై మీ కామెంట్స్ చెప్పండి. అలాగే మీకు మరిన్ని వివరాలు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి. నెక్స్ట్ మరో వీడియోతో దూసుకొస్తాను. టేక్ కేర్. బాయ్.